సవిత సవిత నేను ఇలా అసలు పేరు పెట్టి పిలుస్తున్నది ఎవరా అని చూస్తున్నావా? నేను నారాయణరావుని. నీకు అన్యాయం చేశాడనుకుంటున్నావే శ్రీనివాసరావు. వాడు నా తమ్ముడే. తెలుసు, అందువల్లే మీకు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగింది. తెలియకపోయినా నాకు ఆ అధికారం ఉంది, అనుబంధం కూడా ఉంది. అందుకనే శ్రేయోభిలాషిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మీరు నన్ను ఆశీర్వదిస్తున్నారా? ఆశీర్వదించడమే కాదు, నీ వ్యక్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని అభినందిస్తున్నాను కూడా. కానీ నీ ఆవేశాన్ని మాత్రం హర్షించలేకపోతున్నాను. ఆడదాని ఆవేశాన్ని ఆడిపోసుకునేవారే కానీ ఆమె గుండెల్లో మండే కార్చిచ్చుని గుర్తించేవారెవ్వరు. పొరపడుతున్నావు. ఆత్మీయతను చంపుకొని అహంభావాన్ని పెంచుకున్నావు. ఈ చుట్టూ అగాధాన్ని ఏర్పరచుకొని సానుభూతి అందించాలన్నా అందుకోలేని దూరానికి జరిగిపోయావు. ఆడదాని అన్న మాటే మర్చిపోయావు. అంటే నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నా జీవితాన్ని కాలరాచిన మీ తమ్ముడి మీద పగ సాధించడం తప్పు కాదమ్మా. కానీ నీ ప్రతీకార చర్యలు వాడి వరకే పరిమితం కాలేదు. అమాయకులైన ఇల్లాలు పిల్లలు ఆకలి మంటలకు గురయ్యారమ్మా. చివరికి అది ఆ తల్లికి కడుపు చిచ్చు కూడా తెచ్చిపెట్టింది. అది మీ గుండెల్ని కదిలించి వేసింది, మీ హృదయాన్ని గాయపరిచింది, అవునా? కానీ మీ తమ్ముడు వంచనతో నా 100 ఏళ్ల జీవితాన్ని నులివేసి కారు చీకట్లో నన్ను తోసేస్తే జాలిపడ్డవారు ఎవరైనా ఉన్నారా? ఈ సంఘం మమ్మల్ని లోకువ చేసి హేయంగా చూసి చీడ పురుగుల్లా విదిలించి పారేస్తే సానుభూతితో ఎవరైనా సహాయం చేయగలిగారా? అతడు నా జీవితంలో రేపిన కల్లోలానికి నా తండ్రి కంఠానికి ఉరిపోసుకుంటే ఒక్కరైనా వచ్చి తప్పించగలిగారా? కన్న తల్లినై కన్నీళ్లే తాగి బ్రతుకుతున్న నాకు దూరమైపోయిన నా పసిబిడ్డను ఆ దైవం కూడా దగ్గరికి చేర్చలేకపోయాడు. అలాంటప్పుడు నేనెందుకు కనికరించాలి? ఎవరైనా నేనెందుకు కనికరించాలి? దీనికి అంతకీ వాసు ఒక్కడే కదమ్మా, కొంతవరకు నేను కూడా కాలకుండా. మీరా? అవునమ్మా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి. అందులో నా పాలు పంచుకోక తప్పదు. మాది పండంటి కాపురం. మా కుటుంబంలో ఎవరూ నా మాట ఎదురు చెప్పరు. సావు బ్రతుకుల మీద ఉన్న నా చెల్లెల కోరిక కాదనలేక ఆమె కూతురు లక్ష్మికి వాసుకి పెళ్లి నిశ్చయం చేసి వాడిని వెంటనే రప్పించడం జరిగింది. వాడు పెళ్లికి ఏదో అడ్డు చెప్పబోయినా నా పెద్దలకు వాడి నోరు మూయించిందమ్మా. లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేయించాను. కానీ నా తమ్ముడు జీవితాన్ని ముళ్లబాటులో గీడ్చిన వాడిని అయ్యాను. చెల్లెల కోరికైతే తీర్చగలిగానే కానీ తమ్ముడు ముఖం మీద చిరునవ్వు చూడలేకపోయాను. వాడు పెళ్ళైతే చేసుకున్నాడే కానీ దాంపత్య సుఖం అనుభవించలేకపోయాడు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా దిగులుగా ఉండేవాడు. ఒకనాడు నీ ఫోటో చేత పుచ్చుకొని అంత తడిపెడుతూ ఉంటే చూసి నిగ్గదీసి అడిగితే జరిగిన దారుణం అంతా చెప్పి విలవెల్లాడాడు. నేను పొయ్యి మారిపోయానమ్మా. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మి జీవితం కూడా నీ జీవితంలాగే కన్నీటి మడుగు చేయవద్దు నేను నచ్చ చెప్పాను. చివరికి మనసు ఉండబట్టలేక నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను తల్లి. మీరు నా కోసం వెతుక్కుంటూ వచ్చారా? అవునమ్మా, జరిగిన పొరపాటికి పశ్చాత్తాపాన్ని వెలిపుచ్చి నీకు కాస్త ఊరట కలిగించాలనే వచ్చానమ్మా. కానీ మీ ఊరు వచ్చేసరికి మీ తండ్రి గారు చనిపోయారని నువ్వు ఊరు వెళ్ళిపోయావని విని నిరాశతో కుంగిపోయానమ్మా. తిరిగి విచారంగా వెళుతూ ఉంటే దారిలో నువ్వు స్పృహ తప్పిపోయి ఉన్న చూశాను తల్లి.
సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి